బైబిల్లో ఉమెన్ గురించి, స్త్రీల గురించి అసలు దేవుడు వాక్యం ఏం చెప్తుంది స్త్రీ గురించి అని నేను చదివినప్పుడు మొట్టమొదటిగా జెన్సిస్ 1:27లోనే ఉంటుంది. గాడ్ మేడ్ మ్యాన్కైండ్ హిస్ ఓన్ ఇమేజ్. అంటే దేవుడు స్వరూపంలో మనిషిని చేశాడు. మనిషిని అంటే స్త్రీని పురుషుని ఇద్దరిని దేవుడు స్వరూపంలో చేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడు ఉమెన్ మనం సాధారణంగా మన ఆచారము లేదంటే మన హిస్టరీలో కూడా చూస్తే ఉమెన్ ఆర్ సెకండరీ, లేదంటే ఫస్ట్ సుపీరియర్, మెన్ ఆర్ సుపీరియర్ దెన్ ఉమెన్ అని మనం అనుకుంటాం. కానీ దేవుడు సెకండరీగా మనల్ని రెండవ స్థానంలో చేయలేదు. కానీ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ టు గాడ్. దేవుడు ఇద్దరిని సమానంగా చేశారని మొత్తం ఆది కాండంలోనే దేవుడు అంటే గాడ్ హ్యాస్ ఈక్వల్ వాల్యూ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ అని అదొక పాయింట్ చెప్పాను. ఇంకోటి ఏంటంటే దేవుని ప్రణాళికలో మనం ఎక్కువ చూస్తాం బైబిల్లో పురుషులు అనేక గొప్ప కార్యాలు చేశారు, కానీ స్త్రీలు కూడా అంతే గొప్ప కార్యాలు చేశారు. ప్రాఫిటెస్ డెబోరా కూడా చూస్తాం మనము పాత నిబంధన గ్రంథంలో. షీ వాజ్ అ ప్రాఫిటెస్, ఒక లీడర్, ఒక నాయకురాలుగా దేవుడు డెబోరాని ఎన్నుకున్నాడు. డెబోరా రూత్ కూడా వెరీ లాయల్ అండ్ కైండ్. చాలా స్త్రీలు మనం ఎస్తేర్ కూడా ఒక రాజ్యమునే ఎస్తేర్ కాపాడింది. ఇజ్రాయెల్ వాళ్ళందరినీ, ఒక దేశమునే తను ఎస్తేర్ వల్ల ఆ దేశమే దేవుడు కాపాడాడు. మరియని చూస్తాం, దేవుడు మరియని ఎన్నుకున్నాడు. సో ఉమెన్ ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుడు ఆయన కార్యమును, ఆయన రాజ్యమును స్థాపించటకు స్త్రీలను కూడా ఎన్నుకుంటాడు. స్త్రీలను కూడా మనం అనుకోవచ్చు మనం కేవలం బ్యాక్గ్రౌండ్ లో ఉండి ప్రార్థన చేసి సరిపోతుంది కాదు. మనం కూడా ముందుకొచ్చి దేవుని సువార్తను ప్రకటిస్తే మన ద్వారా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఇంకోటి మనం పురుషులు మెన్ ఏంటి వాళ్ళు వర్క్ వెళ్ళి వస్తారు, కానీ ఉమెన్ మీద దేవుడు స్త్రీకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఇప్పుడు ఒక స్త్రీ తన కుటుంబం కొరకు తన కుమార్తె కొరకు ప్రార్థిస్తే కుటుంబం కోసం మాత్రమే కాదు, ఒక లెగసీ, ఒక తరమునే తన ద్వారా దీవించబడుతుంది. ఎందుకంటే ద వే వి రేజ్ ఆర్ చిల్డ్రన్ వాళ్ళే ఒక నెక్స్ట్ జనరేషన్. కాబట్టి ఒక స్త్రీ ప్రార్థిస్తే తన కుటుంబం మాత్రమే కాదు కానీ ఒక వంశము, ఆ తరమే దీవించబడుతుంది. సో స్త్రీకి అటువంటి అభిషేకం, స్పెషల్ అనాయింటింగ్ ఇచ్చాడు. కాబట్టి ఉమెన్ మనము మౌనంగా ఉండకూడదు. ఇంట్లో మనము దేవుడు మనకి ఇచ్చిన అభిషేకమును బట్టి, మనకి ఇచ్చిన బాధ్యతను బట్టి బలముగా ప్రార్థన అందరినీ ప్రోత్సహిస్తున్నాను. చివరిగా స్పిరిచువల్ ఈక్వాలిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో పురుషునికి స్త్రీకి దేవుడు అదే సమానత. ఇందాక మొదటిగా చెప్పినట్టు బైబిల్లో గలేషియన్స్ 3:28లో ఉంటుంది. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి దేర్ ఇస్ నో జూ ఆర్ జెంటైల్, మెన్ అండ్ ఉమెన్ ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ క్రైస్ట్ అని ఉంటుంది. సో అలాగే మనం ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మనం స్త్రీలముగా ఇంకా పురుషుల కంటే గొప్ప కార్యాలు చేయాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఎవరు కూడా ఇంట్లో అంటే మనం మన పని కాదులే, ఇది నాది కాదు, నేను స్త్రీని కదా, నేను మౌనంగా ఉండాలి, నేను చెయ్యొద్దు అనకుండా ధైర్యంగా మనం పిల్లలకు అదే చెప్తుంటా సండే స్కూల్, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను.